బాబా కూతురు అంటే ఎంత ప్రేమ. మీరంతా కూతురు పిచ్చోళ్ళు కానీ మాకే లేదు, మాకు అందరూ ఒకటే. చాలే చూడలేకపోతాను. అందరూ చూశారు కదా, నేను నా కూతురికి అన్నం తినిపిస్తుంటే వాళ్ళ అమ్మాయి ఎంతలాగా జల్దీగా ఫీల్ అయిందో. మీరు కూతురు పిచ్చేవాళ్ళు అంట, దానికేం తెలుసు కూతురికి తండ్రికి మధ్య ఉన్న ఆ మ్యాజిక్ అనేది దానికి తెలియదు. మీరు కూతురు పిచ్చోళ్ళ అనేసి ఈజీగా అనింది, మేము కూతురు పిచ్చోళ్ళమే. ఎందుకు అనేది నేను కూడా చెప్తాను, మీరు వినండి. ఒక తండ్రికి తన కూతురు అంటే ఎందుకంత ప్రేమ, ఎందుకంత పిచ్చి అంటే, అప్పటి వరకు తన తల్లి చూపించిన ఆ ప్రేమని గుర్తించలేని ఆ కొడుకు, భార్య చూపించిన ఆ ప్రేమను గుర్తించలేని ఆ భర్త, తండ్రి అయిన తర్వాత తన కూతురు చూపించింటే ఆ ప్రేమకి వాళ్ళిద్దరి ప్రేమని అర్థం చేసుకొని ఒక మనిషిలాగా మారుతాడు. అంటే ఇక్కడ ఆ తండ్రిని మార్చింది, తల్లి ప్రేమని భర్త ప్రేమని గుర్తు చేసింది ఆ కూతురు, ఆ బంగారు తల్లి, ఆ మహాలక్ష్మి. అందుకే ఆ తండ్రికి ఆ కూతురు అంటే అంత పిచ్చి, అంత ప్రేమ. తండ్రి అనేవాడు ఎంత పేదవాడైనప్పటికీ ఎక్కడ కానీ తన ఆత్మవిశ్వాసాన్ని కానీ తన గౌరవాన్ని కానీ, అరే నేను పోటుగాడు, నేను అది ఇది అని మీసాలు తిప్పే ప్రతి ఒక్కడు సాయంత్రం ఇంటికి రాగానే తన కూతురు పడుకుంటుంది. తన కూతురు ఆల్రెడీ పడుకుందని తెలుసు, అయినా కూడా తన కూతురు 2 కాళ్ళు తీసి ఒళ్ళో పెట్టుకొని అమ్మ పడుకోయే, తల్లి పడుకోయే అనేసి మనం బుజ్జగిస్తాం చూడు, అది కూడా పిచ్చే కదా. మామూలుగా తను పడుకుందని నీకు తెలుసు, అయినా కూడా అక్కడ నువ్వు నిద్ర పెడతావు. కూతురు తప్పు చేసినా ఒప్పు చేసినా తండ్రి మాత్రమే తిట్టాలా, నేను మాత్రమే తిట్టాలా, నేను మాత్రమే దండించాలా, నేను మాత్రమే మందలించాలా. అక్కడ తల్లి కానీ లేదా అవ్వ కానీ ఎవరు మందలిచ్చినా ఒక తండ్రిగా నాకు నచ్చదు. అక్కడ తల్లి 9 నెలలు మోసింది అనే విషయం నాకు తెలుసు, కానీ నేను ఒప్పుకోను. అలాగే నా కూతురు కూడా వాళ్ళ అమ్మ ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఏడుస్తూ, కానీ నేను అల్లారు ముద్దుగా పెంచుకునే నేను ఒక్క మాట అంటే నా కూతురు కళ్ళ నిండా నిలబెట్టుకుంటుంది. అది తండ్రికి కూతురికి ఉన్న అదొక మ్యాజిక్. ప్రతి తండ్రి కూతురు చిన్నప్పుడే తన మహాలక్ష్మి అని చెప్పి ప్రపంచాన్ని భుజం మీద ఎత్తుకొని తిప్పేసి తనకు కావాల్సిన మెమోరీస్ అన్నీ ఎందుకు పోగు చేసుకుంటాడు, ఎందుకు ఆ కూతుర్ని అంత అల్లారు ముద్దుగా చూసుకుంటాడు, ఎందుకు ఆ కూతుర్ని చందమామలాగా పెంచుకుంటాడు అంటే, 10 నెలలు ఉన్నప్పుడు కూతుర్ని భుజం మీద ఎక్కించుకొని తిప్పే ఆ తండ్రి ఎందుకో కూతురికి 15 సంవత్సరాలు వస్తే అదే విధంగా భుజం మీద కూర్చోబెట్టుకొని తిప్పలేడు. ఆ పిచ్చి తండ్రికి తెలుసు ఇది నా కూతురే కదా అని, కానీ నామోషి కూతురు వయసు పెరిగే కొద్దీ తండ్రికి దూరం అవుతుంది. కానీ ఆ చిన్నప్పుడే ఎక్కువ జ్ఞాపకాలు నా కూతురుతో నేను దాచుకోవాలా అని పిచ్చి ఆ తండ్రి అనేవాడు. ఎంత పిచ్చోడంటే, అరే నా కూతురు చదువుకుంటే నా పేరు నిలబెడుతుంది, నా ఇంటి పేరు నిలబెడుతుంది, నా ఊరి పేరు నిలబెడుతుంది అని రయ్యి పొగలు కష్టపడి కూతురు చదివించి కూతురు ఇష్టాలంతా వాని ఇష్టంగా భావించి అసలు కూతుర్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. కానీ అక్కడ ఆ పిచ్చోనికి తెలియని విషయం ఏమంటే, తన కూతురికి పెళ్ళై ఒక్కడి చేతిలో పెట్టిన తర్వాత అసలు వీడి పేరు నిలబెట్టడం కాదు కదా, వీడి ఇంటి పేరు కూడా తీసుకొని అక్కడ వెళ్ళదు అనేసి ఈ పిచ్చి తండ్రికి తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినా కూడా తన కూతుర్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే ఆ ప్రేమను చూడు, అది ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే ఆ మ్యాజిక్ ఒక తండ్రికి కూతురికి మాత్రమే తెలుసు. ప్రపంచంలో ప్రతి ఒక్క తండ్రికి తెలుసు తన కూతురు ఇష్టపడే ప్రతి ఒక్క విషయంలోన తండ్రి కష్టం అనేది ఉంటుందనేసి. తన కూతురు ఇష్టాన్ని నిలబెట్టడానికి ఆ తండ్రి తన కష్టాన్ని కానీ తన కన్నీళ్ళని కానీ దిగుమింగుకొని తన కూతురు ఇష్టపడిన దాన్ని తన కూతురు చేతిలో పెట్టేసి తన కూతురు నవ్వులో తన కష్టాన్ని కానీ కన్నీళ్ళు కానీ మర్చిపోతాడు చూడు, వాడినే అంటాడు కూతురు పిచ్చోడు అనేసి. సో ఇలాంటి పిచ్చోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి తండ్రులు ప్రతి ఒక్కరికి నా సెల్యూట్. ప్రపంచంలో నాకు నచ్చని విషయం ఏంటంటే, అది మన సాంప్రదాయమే అయినప్పటికీ ప్రపంచంలో ఒక తండ్రి అనేవాడు తన కూతుర్ని చదివించి తన కూతుర్ని మంచి చెడులు చూసి తనని ఒక ఉన్నత స్థాయిలో ఉంచి అత్తారింట్లో ఎలా బతకాలా, వాళ్ళ వారసత్వాన్ని ఎలా పెంచాలా అనే ప్రతి ఒక్క దాన్ని మనం ఇక్కడ కూతురికి చెప్పించి వంట వార్పులు నేర్పించి మనము ఒక్కడే అయ్యే చేతిలో పెట్టేటప్పుడు మనం వాన వారసత్వాన్ని పెంచేందుకు మన కూతుర్ని పెంచి వాని చేతిలో పెట్టేటప్పుడు ఒక తండ్రి అనేవాడు ఒకడి కాలు ఎందుకు కడగాలండి? అరే ఒక అమ్మాయి వల్ల పెళ్లి చేసుకునేవాడు అన్ని లాభాలు పొందుతున్నప్పుడు అప్పుడు ఆల్రెడీ తన కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఆ తండ్రి ఎంత కుంగిపోతాడో నాకు తెలుసు. అయినప్పటికీ అరే
మా మామయ్య అనేవాడు అతని కూతురు చదివిస్తున్నాడు, నా చేతుల్లో పెడుతున్నాడు, నా వారసత్వాన్ని పెంచేదానికి నాకు ఒక దారి చూపిస్తున్నాడు అని ఆ అల్లుడే తండ్రి ఆ మామ కాళ్ళు కడగాలి కానీ ఆ తండ్రి కూతురు వెళ్ళిపోతుందని కుంగిపోయే ఆ పరిస్థితుల్లో అల్లుడు కాళ్ళు కడగాలి, కన్యాదానం చేయాలి అని ఎవడైతే కనిపెట్టాడో కానీ వాడికైతే ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నా, వాడికైతే కూతురు అనేది ఉండదు. ప్రతి ఒక్క తండ్రి తన కూతుర్ని పెంచే విషయంలో తనని చందమామలాగా సున్నితంగా పెంచాలి అనుకుంటాడు. అది తన ప్రేమ కావచ్చు, కానీ ప్రతి ఒక్క తండ్రి దాన్ని చంపుకోవాలా. కూతుర్ని చందమామలా కాదు, సూర్యులాగా పెంచాలా, స్ట్రాంగ్గా పెంచాలా. ఎవడైనా తనను ముట్టుకుంటే మాడిపోవాలా, అక్కడే రియాక్ట్ అవ్వాలా. ఆ విధంగా మనం శక్తి వాళ్ళకు అవ్వకూడదు, వాళ్ళనే ఒక శక్తిలాగా మార్చాలా. ఆ విషయంలో కూతుర్ని ఎలా తయారు చేయాలో అనే విధానం ప్రతి ఒక్క తండ్రి నేర్చుకోవాలి. తండ్రి తన కూతురు బాధ్యతలన్నీ నెరవేర్చి అప్పటి వరకు తన ఇంట్లో ఒక దీపంలాగా వెలిగిన తన కూతుర్ని వేరే వాడి ఇంటికి పంపించేటప్పుడు ఒక తండ్రి బాధపడతాడు అని అంటారా? బాధపడతాడా? కన్నీరు పెడతాడా? ఖచ్చితంగా బాధపడతారు, కన్నీరు పెడతాడు. అంతవరకు తనే ఒక ప్రపంచంగా ఫీల్ అయిన ఆ డాడీ ఒంటరివాడు అయిపోతాడు కూడా. ఈ బాధనైతే నేనైతే ఫేస్ చేయలేదు, కానీ ఇది నేను చూశాను కల్లారా. చాలామంది విషయంలో ఇలాగే జరిగింది. చాలా మంది తండ్రి ఆవేదనలో, చాలా మంది తండ్రి కన్నీళ్ళలో నేను వెళ్ళి దగ్గరుండి మరి ఈ బాధను నేను చూశాను.